రాష్ట్రపతి గారి దగ్గరికి అవార్డు తీసుకోవడానికి చెప్పులు లేకుండా వెళ్తున్నటువంటి ఈ వ్యక్తి గురించి ఖచ్చితంగా మీతో పాటు 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. పైన మీరు చూస్తున్నటువంటి ఈ మహానుభావుడి పేరు హరేకల హజబ్బా. ఇతను ఒక ఫ్రూట్స్ అమ్ముకునే వ్యక్తి అనమాట. అయితే కర్ణాటకకు చెందినటువంటి ఈ హరేకల గారు కొన్ని సంవత్సరాల కిందట రోడ్డు మీద హజబ్బా గారు పళ్ళు అమ్ముతున్న సమయంలో ఒక ఫారినర్ వచ్చి ఈ పండు గురించి డీటెయిల్స్ అడుగుతూనే దీని ధర ఎంత అని చెప్పేసి ఇంగ్లీష్ లో అడిగింది. ఆ పండు గురించి గానీ ఆ పండు ధర గురించి గానీ హజబ్బా గారు ఇంగ్లీష్ లో చెప్పలేకపోవడం అతన్ని చాలా బాధకు గురి చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ల వరకు కంటిన్యూగా అహర్నిశలు కష్టపడుతూనే ఎటువంటి లాభాపేక్ష లేకుండా తను పోగు చేసినటువంటి డబ్బంతటిని కూడా కూడబెట్టి కర్ణాటకలో తను ఉంటున్నటువంటి విలేజ్ లో ఒక మంచి స్కూల్ ని నిర్మించారు. ఆ రోజు ఈయన తలదించుకున్నట్టు ఏ పిల్లవాడు కూడా భవిష్యత్తులో తలదించుకోకుండా అందరూ చదువుకున్న పిల్లలే ఉండాలని చెప్పేసి ఈయన స్ఫూర్తిగా తీసుకున్న ఆ ఆలోచన ఏదైతే ఉందో, ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా మహానుభావులకే వస్తాయి, మంచి మనసున్న వాళ్ళకే వస్తాయి. కాబట్టి మన ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. ఇలాంటి మహానుభావులు ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్?